యేసునామం పేట మీ అందరికీ వందనాలు. మరి యేసు ప్రభు వారు మొన్న ఆదివారం, ఈ జరిగిపోయిన ఆదివారం, ఇవాళ 1 తారీఖు ఏప్రిల్ నెల కదా. అయితే 29వ తారీఖు మనందరం మార్చి 29వ తారీఖున మా ప్రభు యొక్క హోసన్న జయం అనుకుంటా యెరూషలేము వీధుల్లో తిరిగి ట్రయాంపుల్ ఎంట్రీ అంటారు, జయోత్సవం ఊరేగింపు జరిగింది. మనందరం జరిగించుకున్నాం. దానికి సంబంధించిన సందేశాలు ఎన్నో విన్నాం. అయితే దాని తర్వాత దాంతో పాటుగా కలిపి ఒక 41 సంఘటనలు, మరి ప్రభువారు సిలువు వెళ్ళి పునరుద్ధారణయ్యే వరకు 41, 42 సంఘటనలు మనకు జరిగినట్టుగా రికార్డ్స్ లో ఉండే. అవన్నీ చెప్పాలనుకున్నాం కానీ కొన్ని చెప్పలేకపోయాం. అయితే ఒక విషయం, రేపు గురువారం రోజున జరగబోయే సంఘటనని నేను మీకు ముందుగానే తెలియజేయాలనుకుంటున్నాను. అట్లాగే రేపు గురువారం కూడా ఒక సంఘటన చెప్పాలని, ఒక్కొక్క రోజు చాలా సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈ రోజు నేను పస్కా గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. పస్కా అంటే ఏంటో చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదని నేను అంటలేదు, కానీ కొంతమందికి తెలియదు. ఆ పస్కా గురించి తెలుసుకోబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ పస్కా గురించి మనం తెలుసుకుందాం. మన ప్రభు పస్కా బలిపశు కాబట్టి ఆ పస్కా అసలు అంటే ఏంటి, మన ప్రభు వారు పస్కా బలిపశు ఎందుకు అయ్యారు, ఆయన పస్కా బలిపశు అవటం ద్వారా మనకు వచ్చినటువంటి మేలు ఏంటి, రక్షణ ఏంటి అనే విషయం మనం తెలుసుకుందామని నేను ఆశతో తెలియని వారికి తెలియజేయాలనుకుంటున్నాను. తెలిసిన వారంటే దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, పస్కా గురించి తెలియజేయాలనుకుంటున్నాం. మీరు మా పస్కా బలి పశువు అయ్యి మాకు విమోచన ఇచ్చారు. గుడ్ ఫ్రైడే రోజున ఈ విషయం తెలుసుకుంటాకు సహాయించి మమ్మల్ని బలపరచండి. యేసునామములో ప్రార్థించి పెట్టుకోవచ్చు. మీరే మాట్లాడమని నన్ను మరొకపరచుకొని వారికి ఆత్మీయ మేలు పొందినట్టుగా తగిన రీతిలో సిద్ధపరచమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, పస్కా అంటే ప్యాసవర్ ఇంగ్లీష్ లో విడుదల, విమోచన అనే అర్థాలు దీనికి ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. మన ప్రభు వారు కూడా మనకు పస్కా బలి పశువుగా ఎట్లయ్యారో తెలుసుకుందాం. మనందరికి తెలిసినటువంటి పస్కా ఎప్పటి నుంచి అయిందనేది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మరి దేవుడు మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ పస్కా బలిని అర్పించమని చెప్తాడు. అయితే దాని విషయంలో మనం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుందాం. మొదటగా దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేవి మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఎందుకు తెలియజేశాడు పస్కా అంటే? మనందరికి తెలిసిందే, క్రైస్తవులైనటువంటి వారికి, రోజు వాక్యం వినేటువంటి వారికి, వాక్యం చదివేటటువంటి వారికి తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ పస్కా బలి అర్పించాల్సిన అవసరం ఏముందంటే, మన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో చెరకెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజు వాళ్ళని బహుగా శ్రమల పాలు చేసి కష్టపెట్టి పనుల్లోను జీవితంలోను పిల్లల్ని చంపేసి ప్రియులారా, ఇశ్రాయేలీయులు మగపిల్లల్ని చంపేసి వాళ్ళని అణగదొరికి వాళ్ళు పెరక్కోకుండా చేసి వాళ్ళని బానిసత్వంతో పనిచేసినప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మొదటి అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో మనం చదువుదాం. 23వ వచనం, 2వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చదువుదాం.
ఆ, ఉమ్. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వాళ్ళు ఐగుప్తు రాజులు పెడుతున్నటువంటి వ్యక్తి పనులను బట్టి పెట్టుకుంటున్న మొర దేవుని దగ్గరికి చేరెను. దేవునికి నిజంగా ప్రార్థన చేయ వారికి మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడని 145 కీర్తన 18 వచనంలో కూడా మనం చూడగలుగుతామండి. మొరపెట్టుకుంటూ అడిగితే దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు. అందుకోసమని 3 అధ్యాయం 7 వచనంలో ఏముంటుందంటే, నిర్గమాకాండంలోనే 3 అధ్యాయం 7 వచనం నిర్గమాకాండం. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూసుకుని బాధ పెడుతుంటే ఆ బాధను పెట్టే మొరను దేవుడు చూసే దేవుడు. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి నీ దుఃఖం ప్రభువుకు తెలుసబ్బా. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీయులను, పెరిజ్జీయులు, వీలు, యోబిసీలు నివాస స్థానమే పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు నేను ఐగుప్తు దేశంలో మీ దగ్గరికి దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. మన మొరను బట్టి ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, మనం సమీపంగా ఉండే దేవుడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 4, 5, 6 వచనాల్లో రాయి ఉంటది. మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్న ప్రభునందు ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడిన ప్రభు సమీపంగా ఉండాడని దేవుని వాక్యంలో మనకి శ్రమ వచ్చినప్పుడల్లా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటే మన ప్రభు మనకు సమీపం ఉండే దేవుడు. మనకు సమీపంగా ఉన్నట్టు 4 అధ్యాయం 7 వచనం ద్వితీయోపదేశ కాండం కూడా చదువుదాం చూడండి. ఈ మనకి ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు. ఈ మాటలు మనకు తెలుస్తాయని 4 అధ్యాయం 7 వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనంనకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని అడుగుతున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మొరపెట్టుకుంటుంటే మన దేవుడు ఎక్కడికి వస్తాడంటే అమాంతంగా మన సమీపానికి వచ్చి మన నోటి దగ్గర, మన హృదయం దగ్గర, మన కళ్ళ దగ్గర, మన చేతుల దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆ, మొదటి పేతురు గ్రంథం 3 అధ్యాయం 12 వచనంలో ఏముంటదంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నవి అని ఉంటది. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చెవులు మన వైపే నెక్కబడుతుంది. మనం ఏం అడుగుతున్నామో ఆయన స- సహాయం చేసే దేవుడై ఉన్నాడని ఆ, నమ్ముతా ఉంటున్నానండి. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత మహోన్నతమైనటువంటి దేవుడు. అంత మనం మొరపెట్టుకుంటే చాలు, కన్నీళ్ళు పెడితే చాలు, మన వైపు తిరిగేటటువంటి బలమైనటువంటి దేవుడు మనకి ఉన్నాడు అండి. మనం అందుకని మొరపెట్టుకుంటే దిగొచ్చే దేవుడు, ఆకాశం తన సింహాసనం ఉంది దిగి నీ దగ్గరికి వచ్చి నన్ను ఆదరించే గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. వీళ్ళు మొరపెట్టుకుంటే దేవుడు దిగొచ్చాడు. ఐగుప్తులో నుంచి విడిపించడానికి ప్రభు ఏం చేశాడంటే, ఆ దగ్గర నుంచి నా దేవుడిని మేము పూజించుకుంటా బయటికి వెళ్ళాలని మరి ఐగుప్తు రాజుతో చెప్తే, ఐగుప్తు రాజు అంతా ఏమంటాడో తెలుసా? ఆయన యొక్క పొగరమోత మాటలు ఇప్పుడు కూడా మనం వింటున్నాం. ఆయన అంటున్న మాటలు ఇప్పుడు కూడా మనం చాలా మంది ద్వారా వింటా ఉంటున్నాం. నిర్గమకాండం 5 అధ్యాయం 2 వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనెచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలును పోనేనని దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు చాలా భయంకరమైన మాటలు మాట్లాడు. దేవుణ్ణి ఎరకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళని హింసిస్తున్నాను. నేను ఇశ్రాయేలుని పోనేను, ప్రార్థన చేస్తున్నాను, చర్చిలు పడగొడతా, సేవకుల్ని చంపేస్తానని శబ్దాలు చేసి చంపుతున్న వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని కూడా ఉపయోగించుకుని నాటికలు కూడా వేపిస్తున్నారు. నాటికలు వేసే వాళ్ళకి ఆ యొక్క సంఘటనలు తెలియదు, కానీ తెలిసినటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి పరుల యొక్క చేతుల్లో నుంచి విడిపించడానికి ఆ ప్రభు దిగొచ్చి మోషేను వాడుకుని ఇశ్రాయేల్ని బలపరిచి మరి 10 తెగుళ్ళు రప్పిస్తాడు. 10 అంటే 10వ దాన్ని ఇశ్రాయేలు రాజు హృదయం కఠినమైపోతా ఉంటది. ఇట్లా దేవుని బిడ్డల్ని విసిగించి వేధించి దేవుని యొక్క గొప్ప సంగతులను తెలుసుకోలేకపోవటానికి, ఎందుకో దేవుని బిడ్డలకి జరిగే అద్భుతాలు ఏంటో తెలియటానికి ఇలా జరుగుతుంది చూడండి. 11 అధ్యాయం 9 వచనం చూడండి. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. తర్వాత 10,
మోషే అహరోనులు అహరోనులు ఫరో ఎదుట ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. మహత్కార్యములు చేసిరి. అయినను అయినను యెహోవా యెహోవా ఫరో హృదయమును ఫరో హృదయమును కఠినపరపగా కఠినపరపగా అతడు అతడు తన తన దేశంలో నుండి దేశంలో నుండి ఇశ్రాయేలును ఇశ్రాయేలును పోయినాడు. దేవుణ్ణి ప్రార్థించుకుంటానికి ఇబ్బంది పట్టుకోకుండా కఠినంగా మీరు మనుషులు కాదా అని చెప్తున్నా సరే, పదవులు ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు, అహంకారులు, దేవునికి వ్యతిరేకులు అందరూ ఎంతమంది అన్యాయస్తులు, మోసగాళ్ళు, దొంగలండి, రౌడీలు, మనుషులను చంపినటువంటి వాళ్ళు, దేవుని యొక్క మందిరాలని, దేవుని గురించి చెప్తున్నటువంటి వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళ హృదయం ఇంకా కఠినం అయిపోతుంది. కఠినం అయిపోయి అత్యధికంగా ఉన్న మన భారతదేశంలో ఆళ్ళది రాజ్యమై ఉండవలసినటువంటి వెనకబడిన తరగతులు, ఎస్సీ ఇలాంటి వాళ్ళందరినీ అణగదొరికేసి వాళ్ళ యొక్క ఏమి తీసేసిన దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మహత్ కార్యాలు, అద్భుతాలు జరగటానికే నేను నమ్ముతా. ఈ పస్కా గురించి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి. అయాల్ని విడిపించడానికి 9 మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు. జరిగించినప్పుడల్లా అయ్యో దేవుడా, బాబు మీ దేవుడు గొప్పోడు, సరే ఈసారికి నన్ను క్షమించండి, బయటికి ఇదిగో మీ ప్రజలు వెళ్ళి ప్రార్థన చేసిరని అంటారు. అట్లాంటి ఆపదల కోసం ఆపద వచ్చినప్పుడల్లా ఇదిగో యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కాళ్ళను పట్టుకుని వాళ్ళ ఓట్లు అడిగి గెలుస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది మనల్ని హింసిస్తా ఉంటున్నారు. క్రైస్తవులు ఏం కాదు, దేవుని యొక్క మహత్ కార్యాలు జరగటానికే ఈ విధంగా జరుగుతుందని నేనైతే నమ్ముతున్నానండి. మీరేం నమ్ముతారో? ఇది దేవుని బిడ్డలకు వ్యతిరేకం కాదు, కానీ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకే కాదు, మనకు విమోచన ఖచ్చితంగా క్రీస్తున్నది. అట్లాగే 12వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకో, 3వ వచనం నుంచి చదువుకున్నా. మీరు ఉమ్, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఉమ్. ఈ నెల దశమి నాడు మీరు దశమి నాడు వారు తమ వారు తమ కుటుంబముల తమ లెక్క చొప్పున కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను, గొర్రె పిల్లనైనను మేక మేకపిల్లనైనను పిల్లనైనను అనగా అనగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను గొర్రె పిల్లనైనా ఒక ఒక మేక మేకపిల్లనైనను పిల్లనైనా తీసుకోవాలి. తీసుకోవాలి. 7వ వచనం చదువుదాం. ఈ నెల ఈ నెల 14వ దినం వరకు 14వ దినం వరకు మీరు మీరు దాన్ని దాన్ని ఉంచుకొనవలెను. ఉంచుకొనవలను. తర్వాత తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ 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 కూటములలో సాయంకాలం సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగన్ రొట్టెలను తినవలను. చేదు కొరతో దాన్ని తినాలి. ఇదిగో మీకు విడుదల ప్రకటిస్తా. ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ, బ్లేమ్లెస్ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు దాన్ని చంపి అంటే కోసి దాని రక్తం మీరు తింటున్న గొర్రె పిల్లను మేక పిల్లను కోసిన ఆ ఇంటి ద్వారబంధంకి నిలువుడు కమ్మికి అడ్డు కమ్మికి ఆ రక్తం పూయండి. దాన్ని ఎట్లా తినాలని 11వ వచనంలో చెప్తున్నాడంటే, 12వ అధ్యాయం 11వ వచనంలో మీరు మీరు దాన్ని తినవలసిన విధంగా విధమేదనగా మీ మీ నడుము కట్టుకొని నడుము కట్టుకొని మీ మీ చెప్పులు తొడుక్కొని మీ మీ కర్రల కర్రల చేత పట్టుకొని త్వరపడుచు త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. మీకు విడుదల ప్రకటించడానికి ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ బలిని మీరు తినాలి. ఎందుకు తినాలంటే 12వ వచనం, ఆ రాత్రి ఐదు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులే మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవా అంటే నేను ఉన్నవాడిని, అనువాడిని, నేను చూస్తున్న వాడిని. యెహోవా కన్నులు బూదిగంతల వరకు సంచరిస్తున్నాయి, అవి నీతిమంతులని అనీతిమంతులను కూడా చూస్తున్నాయి అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుందండి. ఆయన కన్నులు బూదిగంతల వరకు చూస్తా ఉన్నాయి. అయితే ఐగుప్తు దేవతల గురించి నేను చెప్తున్నానండి. ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చబోతున్నాను ఈ 10వ దాంతో. ఎందుకంటే చాలా మంది మొదటి పిల్లల్ని ఏం చేస్తారంటే దేవతలకి బలిగా ఇస్తా ఉంటారు. కొన్ని దేశాల్లో కొన్ని దేవతలకి బలి అర్పిస్తారండి, మనిషిని బలి అర్పిస్తారండి. బలి కావాలని అడుగుతా ఉంటాయి కొన్ని దేవతలు. ప్రియులరా, నేను ఐగుప్తు దేశపు దేవతలందరికి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఆ 13వ వచనం కూడా చదువుకున్నాను. మీరున్న ఇండ్ల మీద
ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా నిన్ను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి మీ మీరు ఈ రక్తం, ఈ బలి పశువుని మీరు బలి అర్పించాలని ప్రభువు సెలవిస్తా ఉంటాడండి. అయితే ఈ బలి పశువు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా అర్పించాల్సిన అవసరం వస్తుందండి. విడుదల కోసం, పాప క్షమాపణ కోసం, మేలు కోసం, శత్రువుల నుంచి విడుదల కోసం కూడా ఇట్లా జరుగుతూ ఉంటది. అయితే ఈ ఎందుకంటే చెరపట్టేసి ఇస్రాయేల్ అందరినీ వాళ్ళని చాలా బంధించి, చాలా చిత్రహింసలు పెట్టి, హింసించి, బానిసలుగా చేసుకుని, ఇదిగో పనులు వెట్టి పనులు చేసేవాళ్ళు గాను వాళ్ళని బాధించబడుతూ ఉంటున్నటువంటి వీళ్ళని విడిపించాలని దేవుడు తాను ఉంటున్నటువంటి సింహాసనం నుండి దిగి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఈ దినం హింసించబడుతున్న మనం రక్షించడానికి కూడా మన రక్షకుడైన ప్రభు ఏం చేసి వస్తాడు? మీరు ప్రార్థించండి. ఇది ఉపవాస ప్రార్థనలో వీళ్ళరు రేపే చెప్పాలి, కానీ ఉపవాస ప్రార్థన రేపు ఎల్లుండితో ముగించబోతారు కొంతమంది. కొంతమంది ఎల్లుండి అవటాల ఎల్లుండి కూడా ఉంటారు, శనివారం ఆదివారం కూడా. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. జరగని కార్యాలు అంటూ ఏమీ ఉండదు. ఆవుగంత విశ్వాసంతో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనమే తిరుగుబాటు చేస్తున్న ప్రతి దురాత్మని దేవుడు దాని నుంచి విడిపించడానికి ఆయన పస్కా బలి అయ్యాడుగా. ఆ యొక్క బలి యొక్క దీవెనలు దేవుడు మనందరికి, క్రైస్తవులందరికి, ప్రతి దేశంలో ఎక్కడ హింసించబడుతున్నారు అక్కడల్లా కూడా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాయి. అయితే ఈ పస్కా యొక్క బలి పశువు విడిపించినప్పుడు ఐగుప్తులో జరగబోతున్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి తొలుసులన్నిటిని, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ ప్రతి తొలుసుల్ని సంహరిస్తాను. ప్రతి ఇంట్లో శవం ఉంటుంది, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బంధించి విడిపించకుండా ఉంటున్నారు, మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు. ఆలకించలేదు, ప్రార్థన కూడా చేస్తూనే ఉండలేదు. మా దేవుడికి మేము ప్రార్థన చేస్తానికి వెళ్తామని అంటే దేవుడు ఎవడో, మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. కాబట్టి ఇదిగో మీరు వెళ్ళి నన్ను పూజించడానికి, మీరు క్షేమంగా బ్రతకడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండటానికి నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. ఇదిగో గొప్ప కార్యం మీ ఎదుట చేయబోతున్నాను అని దేవుడు తెలియజేస్తాడండి. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి మా పస్కా సంగతిని మేము తెలియజేసుకుంటున్నాం క్రైస్తవ విశ్వాసం గాను. ప్రియులారా, అయితే 23వ వచనం ప్రకారంగా ఈ యొక్క రక్తం మరి కొమ్మలకు రాసినప్పుడు ఆ దేశంలో సంచరిస్తున్న సంహారకుడు కాకపోతే బస్సులో వెళ్తుంటే అందరు తగబడిపోవటం ఏంటండి? బస్సులు ఎంతో క్షేమంగా నడిచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్లు తగలబడిపోవటం ఏంటండి? ప్లేన్లో వెళ్తున్నప్పుడు సురక్షితం, క్షేమం, తొందరగా వెళ్తాం అనుకుంటున్నాం, ప్లేన్ మొత్తం రగిలిపోవటం ఏంటండి? మండిపోవటం ఏంటండి? సంహారకుడు. ఒకవేళ అనుకోవచ్చు చంపిన వాళ్ళని, ఇగో సంహారకుడు అంట, మేము చంపితే అని అనుకోవచ్చేమో, కానీ ప్రియులారా అది సంహారకుడు. ఇగో సంహారకుడు ఐగుప్తు రాజ్యాల్లో పడినట్టుగా అనేక ప్రాంతాల్లో నిలబడి సంహారకుడు చంపేయాలని చూస్తూ ఉంటున్నాడు. సంహారకుడి నుంచి విడిపించబడాలంటే నీ గుండెల్లో యేసు రక్తం ఉందా? ఆ సంహారకుడి నుంచి విడిపించడానికి ఆయన రక్తం నిన్ను హృదయాన్ని కడిగిందా? కడిగితే ఆ సంహారకుడి నుంచి విడిచిపెట్టబడతావు. ఈ విడిచిపెట్టబడాలంటే మీ యొక్క సంహారకుడు సంచారం చేస్తున్న ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే మీ యొక్క గడప కమ్ములకిను అడ్డగాడికిను ఆ రక్తం పూయబడి ఉండాలని తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రియులరా, ఈ దేవుని పాపముల చేత, అపరాధముల చేత చచ్చినట్టుగా ఉన్నటువంటి మనల్ని, అట్లాగే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులైనటువంటి మనుషులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 వచనాలు చదువుకుంటే, యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేసి పాపంలో పడేసి అనేకుల యొక్క పాపాలు, పిల్లలని పెద్దలని చూడుకోకుండా అందరినీ సంహరిస్తుంది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మగపిల్లలు పుడితే కూడా ఐగుప్తు రాజు ఏం చేసేవాడంటే ఆ ఇశ్రాయేలుని తీసుకెళ్లి ఆ ఇశ్రాయేల్ పిల్లల్ని పురిటిలోనే చంపమని ఆజ్ఞించాడు. ఆ పురుడును పోసేటటువంటి మంత్రసానులు చంపకపోతే ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్లి నైల్ నదిలో పడేయండి, నైల్ నదిలో మొసళ్ళు ఉంటే మగపిల్లలందరూ తినేస్తారండి. అట్లా మనుషుల్ని తినేస్తున్నారండి. గుట్టకాలు, పాన్లు, సిగరెట్లు, తాగుడు, ఇట్లా యవనస్తులైనటువంటి మగపిల్లల్ని ప్రియులారా సాతాను తినేసి, ఇప్పుడే నేను వస్తానంటే ఒక యవనస్తుడండి
ఫోటో తీద్దాం అనుకున్నాను కానీ నేను తొందరగా ఇంటికి రావాల్సిన అవసరం ఉంది, తీయలేకపోతుంది. సారా తాగి గంజాయి అట్లాంటిది ఎంతమంది అలవాటు చేసుకుని నా- ఇంటికి ఆధారంగా, ఇంటికి పోషకుడుగాను, ధైర్యంగాను, కుమారుడుగాను, భర్తగాను, తండ్రిగాను నిలవలసినటువంటి వాడు తాగి రోడ్డు పక్కన పడి కిడ్నీలు పాడై చచ్చిపోతున్నారండి. దీని యొక్క ఫలితం ఎవరు పొందుతారు తెలుసా? దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వాళ్ళ పట్ల పోషించుకుంటున్నారు, వాళ్ళ మీద తప్పకుండా పడుతుందండి. అయితే ప్రియులారా, దాని నుంచి తప్పుకుంటాం ఎంతైనా మంచిదని నేను విశ్వసిస్తా ఉంటున్నాను. అయితే ప్రియులారా, ఈ పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఈ మరణానికి ప్రాయశ్చిత్తం కూడా క్రీస్తు చేసినందు ఉందని మనం తర్వాత చదువుకుంటాం, వీలుంటే చదువుదామండి. అయితే ఇట్లా ఏటా పశువులను అర్పించడం ద్వారా పాపమేం పోదు. దానికి సాదృశ్యం, క్రీస్తుకు సాదృశ్యంగా వీటిని అర్పిస్తా ఉంటారు. అయితే ప్రియులారా, తన పాపాలని మనుషుల యొక్క పాపాలని పూర్తిగా కడగటానికి, పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన వచ్చే జీతం నరకానికి తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని విడిపించడానికి నిర్దోషి నిష్కల్మషుడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు ఆ ప్రభు 7వ అధ్యాయంలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనం అనుకుంటా మనం చూసినట్లయితే మనకు చక్కగా తెలుస్తుంది ఆయన యొక్క ఎందుకు ఎట్లా ఈయన పాపాలు తీసివేయగలడు అనే విషయం మనకి ఇక్కడ 24వ అధ్యాయం 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును పవిత్రుడు, నిర్దోషి నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పాపి సరిపోయిన వాడు కాదండి, ఆశీర్వదించేవాడు సరిపోయిన వాడు కాదు. పాపాలు తీసివేయటానికి, పాపాలు తీసివేయబడినటువంటి వాడు, పాప క్షమాపణ పొందినటువంటి వాడు ఎవరన్నా ఆశీర్వదించడానికి అర్హుడేమో కానీ పాపే ఇంకొక పాపి బలహీనతలో ఉన్న వాళ్ళని ఆ క్షమించడానికి కానీ ఆశీర్వదించడానికి కానీ అర్హులు కాదు. అయితే ఈయన ఆ, మనల్ని విడిపించడానికి ఆ ఈ లోకానికి మరి వచ్చి 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరి మరియు ఉమ్, ప్రతి యాజకుడు ప్రతి యాజకుడు దినదినము సేవ దినదినము సేవ చేయొచ్చు, పాపములను పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ ఆ బలులనే మాటిమాటికి మాటి మాటికి అర్పించుతూ ఉండెను. ఉండెను. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించాడు. ఈయనెవరో? యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం తీసుకుని ప్రియులారా 9వ అధ్యాయంలో తన సొంత రక్తం 11వ వచనం 12వ వచనంలో మేకలు మేకల యొక్కయు కోడెల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక రక్తంతో కాక తన స్వరక్తముతో స్వరక్తంతో ఒకసారి ఒక్కసారి స్థలములో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎలయనగా ఏలయనగా మేకల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును రక్తమును మైలుపడిన మలిపడిన వారి మీద ఆవు దూడ బూడిద బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన యెడల నిత్యుడగు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకుని క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క రక్తము జీవక్రియ నిర్జీవ క్రియలను విడిచి జీవం గల జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. అంతేకాక మనకొక సంస్కృతంలో కూడా ఉంటుందండి. ఇది బైబిల్లో చదువుతూ సంస్కృతం యొక్క పద్యం అది నాకు రాదు కానీ 9వ అధ్యాయం 11వ వచనంలో 22వ వచనంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. పాప క్షమాపణ అనేది వేదాల్లో రాయబడిందని మన వేదాలు చదివే పండితులు కూడా చెప్తా ఉంటారు. ఇది సామాన్య జనులు కూడా నేర్చుకుని తెలుసుకుని చెప్తున్నారండి. రక్త ప్రోక్షణ పాపాలకి కడగటానికి, పాపం వల్లనే మరి రక్త ప్రోక్షణ వల్లనే పాపాలకు పరిహారం, క్షమాపణ. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా ఒట్టుగా చెప్పి చేయవచ్చు.
ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉంటేనే పాపం చేస్తాడు. ఆ పాపానికి పరిహారం కావాలంటే రక్తానికి రక్తమే ఫలితం. ఆ రక్తం తద్రక్తం పరిశుద్ధ రక్తం అయ్యండి. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. పరిశుద్ధ రక్తం పాపం లేనట్టు ఈ లోకంలో తల్లిదండ్రులకు పుట్టిన ఎవరిలోనూ పాపం లేకుండా లేదు. దేవునిలో మాత్రమే పాపం లేకుండా ఉంది. పాపం అందరిలోనూ మనుషులందరిలోనూ ఉంది. పాపంతో ఉండేవాడు తప్పకుండా పాపం చేస్తాడు. పాపం చేసేవాడు ఎవడో మరి పరిశుద్ధంగా పస్కా విడుదలగా చేయలేడని కొంచెం తెలుసుకుందాం. ఈ పస్కా బలి అయిపోవటానికి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడే మరి ప్రవక్త ఒక ఆయన నీ కడుపులో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోద్దని లోకాసు వార్త చెప్తాడు. మనం వాటి వెళ్ళొద్దు కానీ పిల్లరా, మన యోహాను మత్తయి లోకాసు వార్త 22వ అధ్యాయంలో డైరెక్ట్ వెళ్దాం. చిన్నగా ఉంటుంది లోకాసు వార్తలో. అందుకని కొద్దిగా చిన్న వచనాలు తీసుకుని చెప్పాలనుకున్నాను. పెద్దగా చదవకుండా 22వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. పస్కా అనబడిన పులియని పస్ రొట్టెల పండుగ పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించిన సమీపించిన ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను శాస్త్రులను శాస్త్రులను ప్రజలకు ప్రైజులకు భయపడరు కనుక ఆయనను ఎలాగ తప్పిద్దామని ఉమ్, ఉపాయం వెతుకుచుండేది. ఉమ్, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఉమ్, ఇస్కరియోతు అనబడిన యూదాలో ఉమ్. సాతాను ప్రవేశించును. ఏం ప్రవేశించిందంట? సాతాను ప్రవేశించినటువంటి వాళ్ళే క్రీస్తు ప్రభుని వాళ్ళ విశ్వాసం మందిరాలని కూలుస్తారు. ఈ శిష్యుడండి, ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఆ పిల్లలు డబ్బుల కోసం బ్రతుకు తెరువు కోసం చాలా మంది బయటకు వచ్చి యేసు ప్రభువుని ఆ, నిందిస్తా వేధిస్తా బ్రతుకు తెరువు పట్టపూట కోసం కుక్క కక్కుర్తిలాగా దేవుణ్ణి విసిగించి వేధించి వాళ్ళు ఎవరో చెప్పినటువంటి మాటలను పట్టుకుని నాటకాలేసి డ్రామాలేసి సినిమాలు చూపించి బ్రతుకు తెరువు కోసం కక్కుర్తిపడి డబ్బులు ఆన్లైన్ బెగ్గర్లాగా అడుక్కుని డబ్బులు కోట్లు కోట్లు సంపాదించుకుని ఎలా చేస్తున్నారు. వాళ్ళందరూ ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకెళ్లారు. నేర్పించినోడు తీసుకెళ్ళారు, నేర్చుకున్న వీడు వ్యతిరేకిస్తున్నటువంటి వాడు తీసుకోవడం. ఇస్కారియోతు యోధ ఏం చేశాడు? లోకంలో సాతాను ప్రవేశించింది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఆయన వింటలేదని వ్యతిరేకించి ఆయన ఏం చేస్తాడంటే ఆ దేవుణ్ణి యేసు ప్రభుని పట్టుకోవాలని ఎదురుకొస్తున్నటువంటి శాస్త్రుల దగ్గరికి పరిచయుల దగ్గరికి వెళ్ళి నేను మీకు ఆ యేసు ప్రభుని మీరు ఎదుగుతున్నారు కదా, నేను అప్పచెప్తా, నాకు ఎంత ఇస్తారంటే 30 వెండి నాణాలు ఇస్తారండి. 30 ఎంతకాలం బతుకుతాడండి? 30 వెండి నాళ్ళతో యేసు ప్రభుత్వం చక్కగా బతికిపోయేవాడండి. ఆయన బోధ చేసుకుంటా ఉంటే హాయిగా బతికిపోయేవాడు అండి. దేవుని బిడ్డగా కూడా ఉండేవాడు. ఆ దుర్మార్గుడు అప్పచెప్తానికి వెళ్తాడు. అయితే ఈ పస్కాని ఆచరించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళ తమ్ముళ్ళు కూడా అంటారు. ఏమని అంటారంటే, ఇదిగో పస్కా పండుగ నువ్వు వెళ్తలేదా? ఉమ్, ఉమ్, యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఎక్కడ? 2. 2వ వచనం. ఆయన సహోదరులు ఆయన్ను చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యూదయకును వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడేవుడు తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పి లోకానికి కనపరుచుకోవాల్సిన అవసరం ఉంది అని వీళ్ళే ప్రభువుని హెచ్చరిస్తా ఉంటున్నారు. వెళ్ళవా పండగకి అని అంటే ఇది పర్ణశాలల పండగకి వెళ్ళమంటాడండి. ఈయన వెళ్తాడు, చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏమంటారంటే 7, 14, 15 వచనంలో ఈ చదువుకున్న ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకోండి. అందుకే నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వాందే. చదువు నేర్పే ఈయనకి, జ్ఞానం కలిగినటువంటి ఈయనకి చదువు అక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా? ఎవడన్నా బోధించాల్సిన అవసరం ఉందా? చదువు నేర్చుకుని ఇంకొకరు నేర్పి పాండిత్యం అబ్బజేయాల్సిన అవసరం ఉందా? ఎవరికైనా జ్ఞానం కొదుకు నేను నా దగ్గర నేను మీకు జ్ఞానం ఇస్తాను. బుద్ధి జ్ఞాన సర్వసంతులు అయినందుకు గుప్తమైనది. ఆకాశమును భూమిని సముద్రం మీద ఆయన జ్ఞానం చేత దాని పరిచయడని డైరెక్ట్ గా మీరు చదవాలంటే మా సామెతలు 8వ అధ్యాయంలోకి వెళ్ళి చదివి ఉండే. మొత్తం చదివితే మీకే మేలు కాబట్టి నేను వచ్చి చెప్పట్లేదు. ఆయన జ్ఞానం చేత భూమిని ఆకాశం ఆయన సృష్టించాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి నరులకు ఆయన ఇచ్చాడని 15వ అధ్యాయం 115వ అధ్యాయం కీర్తన గ్రంథం 14, 15, 16 వచనాల్లో చక్కగా రాయబడి ఉంటుంది. ఇది నీ సొత్తు కాదు, భూమి దేవుడి సొత్తు. నువ్వు చర్చిలో ఉండకపోతే నువ్వు కూడా ఉండవు, పోతావు. సరే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చంపితే నువ్వు కూడా
నువ్వు నమ్మకపోతే నమ్మకపోయావు. దేవుడిని నమ్ముకునే వాళ్ళు హెచ్చించబడతారు, తక్కువ ఏమవరు. ఎస్సీలకి రిజర్వేషన్ తక్కువ చేసిన, ఎక్కువ చేసిన ఎస్సీలు 80 మంది, 80% ఉన్నవాళ్ళు వాళ్ళది రాజ్యం. అక్కడ తక్కువ ఉన్నవాళ్ళు ఎవరు రాజ్య పరిపాలన చేసి వాళ్ళకు ఉన్నటువంటి వీటన్నిటిని తగ్గించడానికి సరే ముందుకెళ్దాం ప్రియులారా. పాస్ అవర్ విడుదల. అయితే యేసు ప్రభు పస్కా భుజించడానికి సమయం వస్తుందండి. 22 అధ్యాయమే లోకాసు వార్తలో చదువుకుందాం. చదవ 18వ వచనం, 17 చదవండి. 17 చదవండి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ కష్టాన్ని భుజించుకోవాలని ఎక్కడి నుంచి చదువుతున్నావు? చదువు. ఆశపడదని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకుని మరండి 26వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 17 చదువుతాం, కొంచెం క్లియర్ గా ఇక్కడ ఉంటుంది. 26వ అధ్యాయం మత్తయి సువార్త 17 చదువుదాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యుల యేసునద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్తున్నారని అతనితో చెప్పడనను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చున్నాను. వారు చాలు చూడండి, పస్కాని మీకు ఎక్కడ సిద్ధపరచాలయ్యా? పులిన రొట్టెల పండగ వస్తుంది కదా, యేసు ప్రభుని అడుగుతారనమాట. 17వ వచనం నుంచి ఉంటది. అయితే మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్తున్నప్పుడు ఒక ఆయన నీళ్ళకు బిందె మోసుకుపోతా ఉంటాడు. ఆయనతో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళండి, ఆ యజమానితో అడగండి, ఇదిగో ప్రభు పస్కాను భుజించటకు విడుదలగాడిది ఎక్కడని అడుగుతున్నాడు అని మార్కు సువార్తలో బాగా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. 14వ అధ్యాయంలోకి వెళ్ళి. అయితే ప్రియులారా, వాళ్ళు అట్లా చేస్తారు. వెళ్తుంటే ఆ గ్రామానికి వెళ్తుంటే అక్కడ నీళ్ళ బింది మోసపోతారు, వాళ్ళతో పాటు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్తే యజమాని అడుగుతాడు, మా ప్రభు పస్కా సిద్ధపరచడానికి విడుదలగాడిది ఎక్కడని అడుగుతున్నాడు అంటే ఆయన ఒక పెద్ద విశాలమైనటువంటి గదిని చూపిస్తాడు అని రాయబడి ఉంటుందండి. ఆ గదిని చూపిస్తే దాంట్లోకి వీళ్ళు సిద్ధపరుస్తారు. సిద్ధపరుస్తున్నప్పుడు పస్కాన్ని భుజించడానికి రొట్టి, ద్రాక్ష రసం కావాలి. మళ్ళీ ఇంకేం చేస్తారంటే నీళ్లు, ఒక పళ్ళెం, మనం బేషన్ అంటాం కదా, అన్నం పెట్టే బేషన్ లాంటిది, అది ఒకటి, టవలో నీళ్లు కూడా పట్టుకుని ఆ శిష్యులందరూ నేను అనుకుంటాను వాళ్ళు భోజనం చేయటానికి ఆతుట పడుతున్నారేమో ఆ పస్కాన్ని తినటానికి. అయితే 12 మంది యేసుప్రభు 13 కుర్చీలు వేసారు. 13 కుర్చీల్లో నుంచి వాళ్ళు అందరూ వెనక్కి తిప్పాడో మరి ఎట్లాగో టేబుల్ ముందుకు సరిపాడో కానీ నీళ్లు ఆయనే పోసుకుంటా ఒక టవల్ తీసుకుని అందరు కాళ్ళు కడిగాడండి. 13వ అధ్యాయం యోహాను సువార్తలో చక్కగా క్లియర్ గా ఉంటది. ఏంటంటే నేను చేసినట్టు మీరు కూడా చేయండి, దీని ద్వారా మీరు నా శిష్యులని తెలుసుకుంటారు, ఒకరిని ఒకరు ప్రేమ కలుగుంటే మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని శిష్యులకి బోధించాడు. ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. మనుషులు చంపుకుంటమే, నరకటమే, వీళ్ళరా ద్వేషించటమే. దూషణ మనుషులు అనేవాడు మనుషుని ద్వేషిస్తాడా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. సరే ప్రియులరా, అయితే ఆ పస్కా సమయంలో ఆయన చెప్తాడు, యోహాను సువార్త 13వ అధ్యాయం చదవమన్నాను కదా, అక్కడ ఏమంటాడు, కాళ్ళు కడుపుతా వస్తానంటే కాళ్ళు కడగటం, టవల్తో తొడవటం. ఎంత దీనస్థితి అంటే, గురువు గారి పాదాలు ఎవరైనా శిష్యులు కడుగుతారు కానీ శిష్యుల పాదాలు గురువు గారు కడిగాడు. మీరు ఒకరినొకరు ఈ విధంగా ప్రేమించుకోండి, గౌరవించుకోండి, మర్యాదించుకోండి, తగ్గి ఉండండి. కాళ్ళు ఎవరికి అంతరికి ఊరికెట్ట గొడగడా కళ్ళతో చేత్తో ఎట్ట ముద్దెట్టుకున్నట్టుగా చేస్తా ఉంటారు. ప్రియులారు, అనుకోకుండా తగలొచ్చు. అనుకుని తగిలితే ఒకళ్ళు క్షమించమని అడగొచ్చాము కానీ అనుకోకుండా తగిలితే క్షమించమని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అనుకోకుండా తగలొచ్చు. అయితే ప్రియులారా, పేతురు దగ్గరికి వచ్చే వారికి పేతురు అంటాడు, నా కాళ్ళు కడగొద్దయ్యా అంటే, నేను కడగపోయేనా నీకు నాలో పాలు ఉండదంటాడు. అయ్యో నన్ను అట్లా కాదు, అట్లయితే నన్ను నిలువేలా కడగమంటే శుభ్రం స్నానం చేసినోడు కాళ్ళు కడుక్కుంటే చాలంటాడు. నువ్వు ప్రభు చేత కడగబడ్డావా? అసలు విమోచన కొరకు నీ పాపాలు ఒప్పుకున్నావా?
కడగబడితే ఒకవేళ ఈ లోకంలో అంటుకుంటున్న మలినం మట్టి అప్పుడిప్పుడు పాపం అనుకున్న పొరపాట్లు నిన్ను అంటుకుంటే పాదాలు ఖచ్చితంగా కడుక్కోవాలి. పాదాలంటే పాదాలకి సమాధానార్థమైన సిద్ధ మనసు అన్న జోడు తొడుక్కోమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కడుక్కుని జోడు జాగ్రత్త తొడుక్కుంటే అంటే చెప్పులు తొడుక్కుంటే ఆ పాపం అంటుకోకుండా ఉంటుంది. సరే, ముందుకెళ్దామండి. ప్రియులారా, ఇట్లా పస్కా సిద్ధపరుస్తాడండి. సిద్ధపరిచిన తర్వాత వాళ్ళందరికి అప్పచెప్తాడు. ఇక్కడ ఇస్కారీతి యోధ 30 వెన్నాళ్ళకు ప్రభువుని తీసుకున్నారన్నాం కదా. ఆయన విమోచించడానికి ఆయన ఇది బలి అర్పిస్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే ఈయన మీరు ఒకసారి లోకాసు వార్త 22వ అధ్యాయం తీసినట్లయితే 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్తలో కూడా చక్కగా రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయంలో 19. ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడానికి చెప్పి ఆయన ఆ ప్రకారమే భోజనమున ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు. అక్కడ పాప క్షమాపణని 26వ అధ్యాయంలో 28వ వచనంలో మత్తయి సువార్తలో ఏముంటుందంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ప్రియులారా, ఆయన రక్తం ఎందుకు ఖర్చాడో తెలుసు? అనేకుల పాపాలు క్షమించుతాను. పస్కా అనే బలి పశువు అయ్యి ఆయన రక్తం ద్వారా విమోచించబడతాను. పాపాలు ఎట్లా పోతాయి? పాప రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నామండి. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము మైలపడిన వారి బావుబోడిద చల్లటం, దీన్ని పాపాలను తీసివేయడానికి నిదర్శనం అయితే, నిర్దోషం నిష్కళంకము అయినటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత సంపూర్ణంగా విమోచించబడుతుంటారు. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయటం అసాధ్యం. యేసు రక్తం మాత్రమే పాపాలు తీసివేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, మొదటి యోహాను పత్రిక సువార్త కాదండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం ఏమో ఉంటుందంటే, మనము మన పాపములు ఒప్పుకొని చదువుదాం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనంలో వెలుగులో నడిచిన అన్యోన్య సహాసం కలిగి ఉందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు విమోచన రక్తము, పస్కా రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రం చేస్తుంది. 1వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవం, 19వ వచనం చదవం చూడండి. 1వ పేతురు, అమూల్యమైన రక్తం. ఈ రక్తం ఎట్లాంటి రక్తం అండి? అమూల్యమైన రక్తం, నిర్దోషమును నిష్కళంకమును పవిత్రమైనటువంటి మరి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండబటువంటి ఆయన రక్తము మనల్ని పాపము నుంచి ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. ఏది విడుదల చేయదు. పూలు కానీ, క్యాండిల్స్ కానీ, సిలువ కానీ, ఇంకితర విధంగా ఏది సిలువ మెళ్ళ వేసుకుంటే కానీ విమోచన కదా. మన పాపం మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన రక్తం, యేసు రక్తం, నిర్దోష రక్తం, పస్కా రక్తం, బలి పశువు అయిపోయినటువంటి యేసు రక్తం, పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్న రక్తం, పవిత్రుడైన రక్తం, నిర్దోష యొక్క రక్తం, నిష్కల్మషుడైన రక్తం, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆయన రక్తం, మన కొరకు బలి అయిపోయిన రక్తం, విమోచన రక్తం, విడుదల రక్తం, మనకు విడుదల కలుగజేస్తుంది. ఆఖరిగా ఒక వచనం చదువుకుందాం ప్రియులారా. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక మీరు కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు ఎవరండి? ఇప్పుడు గొర్రె కాదు, మేక కాదు,
ఆయన గొర్రెల మేకల యొక్క కోడుల యొక్క రక్తము పాపములు తీసేయట అసాధ్యం. పాపాలు తీసేయాలంటే రక్త ప్రోక్షణ అవసరం, నీడు అవసరం. విమోచనకి పాప రక్త ప్రోక్షణ పవిత్రమైన రక్తం కావాలి. తద్రక్తం పవిత్ర రక్తం అయి ఉండాలని వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. అనేక ఇదిగో గ్రంథాలు ఘోషిస్తా ఉంటున్నాయి. విమోచన కావాలనుకుంటున్నావా? పాపముల చేత పాపాలు మూట కట్టుకున్నావా? అన్యాయాలు మూట కట్టుకున్నావా? అపవిత్రత మూట కట్టుకున్నావా? ఇదిగో ఈ విమోచకుడైన యేసు రక్తము, ఈ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషం నిష్కళంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, క్రీస్తు రక్తం ఒక్క రక్తమేనండి పాపం లేని రక్తం, పరిశుద్ధంగా చేయగలిగిన రక్తం, విమోచించబడుతున్నాను మీరు ఎరుగురా. ఈ రక్తం విడుదల, విమోచన, ఇదిగో కష్టాల నుంచి, నష్టాల నుంచి, బంధకాల నుంచి, శ్రమ నుంచి, బానిసత్వం నుంచి, చాలా కడగల నుంచి, మంత్రక్రియల నుంచి, చేతబడి కార్యాల నుంచి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుంచి, అనారోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి కష్టాల నుంచి విమోచించడానికి యేసు రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆ రక్తం నీ మీద ప్రోక్షించబడాలంటే నేను పాపిని ఆయన దగ్గర ఒప్పుకుని ఆ పాప క్షమాపణ ద్వారా పాపాలు కడుక్కుంటే ఆయన యొక్క గాయాల్లో నుంచి కార్చినటువంటి రక్తం రోగాలను తీసివేస్తుంది, పాప క్షమాపణ కలిగిస్తుంది. ఆయన మన కొరకు పాపంగా చేయబడి ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన మీద వేసుకుని మనకు విమోచన అనుగ్రహించాడని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో కూడా మన కొరకు చెప్పబడి ఉంటుందండి. 5వ వచనంలో చూడండి, 53 అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడను. మనం దేవునితో సమాధానంగా ఉండటానికి శిక్ష అతని మీద పడిన. 8వ వచనం కూడా చదువుకున్నామండి. 2వ లైన్ చదువుదాం. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనుక్కోబడి, నీకోసమే అన్యాయస్తుడు అన్యాయం తీర్పు పొందాడండి. ఇతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా. మన అతిక్రమాల కొరకు మొత్తబడ్డాడు. మన అతిక్రమాలు, మన పాపాలని, మన దోషాలని, మన యొక్క రోగాల్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవస్తుడు అని ఈ గ్రంథంలోనే రాయబడి ఉంటుందండి. 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తినందను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేసిన. నిర్దోషు అయ్యావా? దోషంతోనే ప్రార్థనలు, పూజలు, యాచనలు చేస్తున్నావా? ఈయన ఒక్కడు అనుభవస్తుడు. ఆయన దగ్గరికి వచ్చి నన్ను విమోచించు ప్రభా, పస్కా బలిగా నా కొరకు బలి అయ్యావు. పులింది ఏమీ లేదు, పులిచింది క్రీస్తు ప్రభు పస్కా బలిగా నా కొరకు బలి అయ్యావయ్యా. అనేక రకాలైన రాజులు శ్రమ పెడుతున్నారు ప్రభా, బానిసలు గుంతున్నారు, మా పిల్లల్ని చంపుతున్నారు, మమ్మల్ని చంపుతున్నారు ప్రభా. బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు విమోచన కావాలి, విడుదల కావాలి. పాపముల చేత, అపరాధముల చేత, శాపగ్రస్తమైన స్థితుల చేత ఎవరు చెయ్యకుండా అనేక కీడులు మేము అనుభవిస్తున్నాం, మాకు విమోచన కావాలి. ఆయన రక్తము ప్రతి పాపం నుంచి విడిపించి నిర్దోషంగా చేయను. పస్కా బలి పశువుగా అయినటువంటి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి విమోచించబడతావా? ఈయన ఎలాంటి వస్తువుల చేత, ఏ యొక్క పరిస్థితులు, ఏ వస్తువుల చేత విమోచించబడలేదని మనం ఇందాక చదువుకున్నాం కదా. 1వ అధ్యాయం పేతురు గ్రంథం మనం వెండి బంగారం లాంటి వస్తువుల చేత, కొలసీలకు రాసిన పత్రంలో కూడా 1వ అధ్యాయంలోనే చక్కగా ఈ మాట రాయబడి ఉంటుంది. ముగించుకోకముందు మనం చదువుకున్నామండి. 21వ వచనం, 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టకు ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని దేవునితో విరోధంగా ఉన్నటువంటి మనల్ని సమాధానపరచదు. ఆయనతో సమాధానపడ్డావా? విమోచించబడ్డావా? ఆయన యొక్క పాపాల నుంచి విడుదల ఉందా? పాపం వల్ల వచ్చి జీతము
మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవంగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణం ద్వారా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా విమోచించడానికి వచ్చిన ఆయన క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పాపాలు ఒప్పుకుంటే విడుదల, విమోచన. పస్కా బలి అయిపోయిన ప్రభునందు విమోచనగా విమోచించబడ్డాడు. ప్రియులారా, ఇది గురువారానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే యూదులది సన్సెట్ నుంచి సన్సెట్ వరకు, అంటే సాయంత్రం నుంచి రేపు సాయంత్రం, ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఒక రోజుగా ఉంటుంది. అందుకనే మనకి ఆయన బలి అయిపోయిన తర్వాత 3 రోజులు ఎట్లయినదా అని అనుకుంటాం మనం. అది ఇప్పుడు చెప్పలేను కానండి. ఈ రోజు కూడా గురువారం అనే కాకుండా ఈ బుధవారం కూడా ఆయన రోజు, ఆయన సన్సెట్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత గురువారంలోకి వచ్చాం. కాబట్టి ఈ 41 ఈవెంట్స్, 42 ఈవెంట్లు మొన్న ఆదివారం నుంచి, అంటే ఆ మట్టల ఆదివారం నుంచి ఆయన జరిగించాడు ఉపమానాలుగా. ఆయన జరిగించిన కార్యాలు, ఉపమానాలు అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి ప్రియులరా. అయితే ఒక్క విషయం మీతో పంచుకుని, విమోచన కొరకు, విడుదల కొరకు, సమాధానం దేవునితో పొందటానికి కొరకు మీకు తెలియజేయాలని ఎంతో ఆరాటంతో ఈ చిన్న సందేశం మీకు అర్పిస్తూ, దేవుడి సందేశం అనేక హృదయాల్లో ఫలింపజేసి విమోచన లేనటువంటి వారికి, పాప క్షమాపణ లేనటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదల, బంధకాల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల కలగజేసి, సమస్యల నుంచి విడుదల కలగజేసి, విమోచనతో జయోత్సాహంతో పట్టి ఈ యొక్క శాతాన్ని ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో జయోత్సాహంతో ఊరేగించడానికి, మన మీద శాపంగానో రుణంగానో పత్రాన్ని మేకులు కొట్టేయటానికి ఆయన ఇదిగో పసుగా పల్లి పశువుగా సిద్ధపడ్డాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది. ప్రభా, విమోచకుడా, రక్షకుడా, పస్కా బలి పశువు అయిన దేవా, మాలో కూడా ఎలాంటి పులిసిన పిండి ఉండదు. మమ్మల్ని బలపరచు. మీ రక్తంతో కడగండి. మీ రక్తంలో పాప క్షమాపణ ఉంది. మీ రక్తంలో విమోచన ఉంది. మీ రక్తంలో స్వస్థ ఉంది. మీ రక్తంలో తండ్రి పరలోక రాజ్యం చేరే భాగ్యం ఉంది. మీ రక్తంలో ప్రభువా తండ్రి జయోత్సాహం ఉంది. ఏ స్నామంలో ప్రార్థిస్తూ జయము క్రైస్తవులందరికీ, క్రైస్తవేతరులందరికీ నాకు నేస్నామం పెట్టి అనుగ్రహించి మీ సన్నిధికి ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. మిమ్మల్ని పిలవని వారికి నువ్వు దొరికిన దేవుడు. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారిని దగ్గర చేర్చుకునే దేవుడు. వ్యతిరేకులందరికీ నాయన రోగగ్రస్తులందరికీ, మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వారు పగవారందరిని కూడా ప్రభా నువ్వు ప్రేమతో పిలుచుకునే దేవాన్ని వైపు తిప్పండి. పస్కా వైపు తిప్పబడి నీ ద్వారా పాపం క్షమాపణ విమోచన కలిగి జీవించడానికి, మేలు పొందటానికి మా దేశ ప్రజలందరికీ సకల మానవాళికి మీరు సహాయం చేయండి. యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ దేవుని నామం పెట్టి వందనాలండి. అంతే.